హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా కార్తిక్ ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం బయట పిండి అయితే కొనుక్కుంటూ ఉంటాం కదండి. ఇంటి దగ్గరే మనకి పిండి అమ్మబడునన్న బోర్డు అయితే పెడతారు, లేదంటే స్వీట్ షాప్లో కానీ డీమార్ట్, ఎస్మార్ట్స్ అట్లాంటి మార్ట్స్లో కూడా మనకి పిండి అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇడ్లీ పిండి, దోశ పిండి అట్లా బ్యాటర్స్ అయితే ఆ ప్రాసెస్ ఎలా చేస్తారో చూసేయండి. ముందుగా ఇట్లా గ్రైండర్లో అయితే పిండిని అయితే చక్కగా అయితే రుబ్బుతారండి. ఒక పక్క ఇలా రవ్వనైతే చక్కగా నీట్గా అయితే వాష్ చేస్తారు. ఇట్లా వాష్ చేసిన దాంట్లోకి రవ్వనైతే మిక్స్ చేసేసిన తర్వాత మరొకసారి ఈ గన్ మిక్సర్ని యూజ్ చేసి రవ్వ అలాగే మినప రుబ్బు ఉంటుంది కదండి, చక్కగా మిక్స్ అయ్యేలా అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చక్కగా మిక్స్ చేస్తారండి. చూసారు ఎంత ఫ్లఫీగా అయితే ఉందో. ఈ బ్యాటర్ని 20 రూపీస్ ప్యాకేజెస్ అలాగే 25 రూపీస్ ప్యాకేజెస్ టైప్లో ఇట్లా కొలుస్తారండి. ఇలా డబ్బాల్లోకి అయితే ప్యాకింగ్ అయితే వేసి బరువైతే తూస్తున్నారు. ఎగ్జాక్ట్గా నాకు 20 రూపీస్ ప్యాకెట్కి 25 రూపీస్ ప్యాకెట్కి ఎన్ని గ్రామ్స్ వస్తాయో అనేది నాకైతే తెలియదండి. ఫైనల్గా ప్యాకింగ్ అనేది ఇలా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ప్రాసెస్ మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.